వెల్కమ్ టు జనం న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వరదలకు వ్యవసాయ ఉద్యాన పంటలు ఏ ఇతర నష్టాలకైనా ఈ నెల 17వ తేదీలోగా న్యాయం చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆసియా పెసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా ఎంపికైన పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ధర్నా. వరదలకు వ్యవసాయ ఉద్యాన పంటలు పశువులు ఇళ్లతో పాటు ఇతరత్ర ఇంకే నష్టం జరిగినా ఈ నెల 17వ తేదీలాగా న్యాయం చేస్తామని, వరికి ఎకరాకు 10,000 తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 70% మంది కౌలు రైతులున్నారని, ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంటలు కోలుకునే పరిస్థితి ఉంటే ఎరువులు, యూరియా, పొటాష్ కూడా అందిస్తామన్నారు. వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు, వంట సామాగ్రి కోసం 10,000 ఇస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు గురువారం నుంచే దుస్తులు పంపిణీ చేపడతామన్నారు. దెబ్బతిన్న ప్రతి ఇంటిని నిర్మిస్తామని, ఆటో, సైకిల్ రిక్షా పాడైతే 10,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఏదో 2,500, 2,500 చాలదు కాబట్టి కనీసం బట్టల కోసం, వంట సామాగ్రి కోసం 5,000 చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం చేస్తాం. మగవాళ్ళకు గాని ఆడవాళ్ళకు గాని అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా. మీ ఇండ్లన్నీ గాని దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. ఎవరైనా తోపుడు బండ్లు పోయింటే 10,000, 15,000 ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి ఖర్చుతో, అది కూడా ఆధునికమైన బండ్లని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు గాని లేకపోతే సైకిల్ రిక్షాలు గాని పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. 17వ తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు. ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే, దానికి అవసరమైతే యూరియా గాని ఇవన్నీ ఇచ్చి, పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆసియా పెసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ కు చైర్మన్ గా ఎంపికయ్యారు. ఆసియా పెసిఫిక్ లో విమానయాన భవిష్యత్తును రూపొందించేందుకు రామ్మోహన్ నాయుడును పిలుపునిచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పౌర విమానయానానికి సంబంధించి 2వ ఆసియా పెసిఫిక్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ APMCని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన మరియు సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహల్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ మిస్టర్ సాల్వాటోర్ మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి వుమ్లున్ మాంగ్ పాల్గొన్నారు. Event alongside such esteemed global aviation leaders. I extend my sincere gratitude to the President of ICAO for his unwavering support and guidance. Congratulations to ICAO on its 80th anniversary. Your dedication to advancing global aviation standards and safety has been instrumental to the industry's progress, and we deeply value your contributions. Yesterday, I closely followed up on the symposiums and panel discussions, and as I was engaging with many of you during the reception dinner, I was genuinely moved by the enthusiasm and keen interest each one of you brings to this gathering. It is truly heartening to see the energy in the room and the passion with which everyone is contributing. It is clear that we all share the same vision to make this event a resounding success and collectively take global aviation sector to greater heights. The growth story of civil aviation in the Asia Pacific region is both rich and rapid, and I would like to bring everyone's attention to the fact that commercial aviation operations began in Asia Pacific region a century ago, and today, 100 years later in 2024, the coming together of all the regional partners for the conference reflects our aspirations and vision to build a more interconnected Asia Pacific. The region's economic boom in the late 20th century significantly contributed to the rise of aviation, and by the early 21st century, the Asia Pacific
has emerged as one of the fastest growing aviation markets globally, with forecasts suggesting it will become the largest aviation market by 2035 with over 3.5 billion passengers forecasted annually. With Asia Pacific region poised to lead global aviation market, strategic investments in infrastructure and collaboration amongst the regional stakeholders is critical to achieving sustainable and balanced growth across the sector. India is truly privileged to serve as the host nation for this landmark event, which is a testimony of our collective commitment to build a more connected, resilient, and robust aviation landscape. It provides a valuable opportunity to exchange best practices and explore scalable models for the advancement of aviation sector. As India hosts this significant conference, I must highlight the rapid advancements made by our country in this sector, backed by successful regional connectivity model under the visionary leadership of our Honorable Prime Minister, Shri Narendra Modi ji. Much like the eagle that soars high with unmatched vision, India's aviation industry has taken flight, driven by innovation, ambition, and a commitment to reach unprecedented heights. Our aviation market has been growing at an impressive rate. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ధర్నా. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వద్ద గురువారం ఉదయం కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద నుండి అబిద్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనగా ర్యాలీ నిర్వహించి అబిద్ సెంటర్ వద్ద మానవాహారం చేసి అనంతరం ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు. అక్కడ నుండి ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకళ అయ్యన్నపాత్రుడు క్యాంప్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేసి తమ ఆవేదనను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 115ను రద్దు చేయాలని పేర్కొన్నారు. సచివాలయంలో పనిచేసే ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా పదోన్నతి కల్పించి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏఎన్ఎం టు జీఎన్ఎం పేరుతో మాకన్నా జూనియర్లకు పోస్టింగ్లు ఇవ్వడం అన్యాయమన్నారు. సీనియర్లమైన మమ్మల్ని ముందుగా పర్మనెంట్ చేయాలన్నారు. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడి విధులు నిర్వహించాం. ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ఇంతవరకు ఎటువంటి ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం అందించలేదని వాపోయారు. ప్రతి సంవత్సరం కాంట్రాక్ట్ పోస్టులు, అవుట్సోర్స్ పోస్టులు ఇవే తీస్తున్నారు. మేము ఆశగా 11, 12, 13, 15, 17, 21, 23, 24 కూడా మీరు కాంట్రాక్ట్ విధానంలోనే తీశారు తప్ప ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ వేయలేదు. అయినా మేము ఏనాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికీ కూడా ఇవాళ కాకపోతే రేపన్నా మాకు రెగ్యులర్స్ అవుతుందని ఆశతో అందరం డ్యూటీలు చేస్తున్నాం. అలాంటి ఆశపడుతున్న ఈ క్షణంలో సడన్గా కొత్త జీవోని మీరు తీసుకొచ్చి మాలాంటి ఆశావాదులకి ఏమంటారంటే నీళ్లు జల్లుతున్నట్టు మీరు ఇలా చేస్తున్నారండి. మేము గవర్నమెంట్కి ఇదే విన్నవించుకుంటున్నాం. దయచేసి 15 సంవత్సరాలుగా మగ్గుతున్న ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని ఇప్పటికైనా మీరు రద్దు చేసి మాకు రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ ఇస్తారని మేము ఆశపడుతున్నాం. మాకు మధ్య గొడవ పెట్టడం అలాంటివి ఏమీ కాకుండా సిస్టర్లు వాళ్ళు సిస్టర్లేనండి. ఏఎన్ఎం సిస్టర్లు సిస్టర్లే, జిఎన్ఎంలు సిస్టర్లే, బిఎస్సీలు సిస్టర్లమే. ఎవరి క్యాడర్ తగ్గట్టుగా వాళ్ళకి పోస్టులు ఇస్తారని మేము ఆశపడుతున్నాము. గవర్నమెంట్కి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఇదే నమస్కారం అండి. మేము గత 15 సంవత్సరాలుగా ఎప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి రెగ్యులర్ చేస్తారని ఎన్నో ఆశలతో ఇప్పటికీ అలా చూస్తూనే ఉన్నామండి. కానీ ఇప్పటికీ మాకు రెగ్యులర్ నోచుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. మేము ఇలాంటి బాధాకరమైన పరిస్థితిలో ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ సర్వీస్ క్యాండిడేట్స్ని తెచ్చి ఆల్రెడీ రెగ్యులర్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్ పోస్టులు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మేము కోవిడ్లో మా ప్రాణాలకి తెగించి సర్వీసులు అందించామండి. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారండి. చాలా విభాగాల్లో స్టాఫ్ నర్సులకి చాలా నష్టం జరిగింది. ఒక్కరికి కూడా ఎక్స్గ్రేషియా అందలేదు ఇప్పటికి వచ్చి. అయినా సరే మేము ఇప్పుడు అలా ఎదురు చూస్తూనే ఉన్నాం. గవర్నమెంట్లు మారుతూనే ఉన్నాయి కానీ మాకు రెగ్యులర్ అవ్వలేదు. ఇప్పటికైనా రెగ్యులర్ చేయాలి. ఈ 15 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా 4 గోడల మధ్య ఉద్యోగం చేసుకుని పేషెంట్లకి సర్వీస్ చేసాం తప్ప ఏ రోజు రోడ్డు ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైం మేము రోడ్డు ఎక్కడం అంటే ఎంత బాధగా ఉంటామో. ఈ జీవో నెంబర్ 115 తేవడం వల్ల వచ్చింది. కూడా మేము సర్వీసులు ఆపలేదండి. 1 అంతా కూడా చేసినప్పటికీ కూడా రెగ్యులరైజేషన్ చేయలేదు కాబట్టి అందరూ కూడా ఇలాగా దీక్ష చేసినట్టుగా అందరూ ఇప్పటికి 7 రోజులు 8 రోజులు పూర్తి చేసుకొని రోడ్డు ఎక్కాల్సి వచ్చిందంటే ఇదే ఫస్ట్ టైం అండి. స్టాఫ్ నర్సులు అందరూ ఇలా గుమ్ముకూడి రోడ్డు మీదకి రావడం, ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ఎప్పుడు ఏది మాట్లాడలేదండి. ముఖ్యంగా ఏంటంటే అక్కడ జరిగిన అన్యాయాన్ని
అక్కడితోటే వదిలేసేవాళ్ళం తప్ప ఏ రోజు మీడియా ద్వారా మేము ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్. ఈ రోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు సురేష్ గోపి గారికి స్వాగతం పలికిన బొజ్జ బృందమ్మ అనంతరం దేవస్థానం అభివృద్ధి కొరకు 140 కోట్లతో ప్రతిపాదనలు మరియు గుడిమల్లం అభివృద్ధి కొరకు 22 కోట్లతో ప్రతిపాదనలను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి సూచనల మేరకు చెంచయ్య నాయుడు ద్వారా లిఖితపూర్వకంగా అందించారు. నాగావళి నదిలో వరద ఉధృతికి కోతకు గురవుతున్న పెద్దగనగళ్ల వాణిపేట వద్ద సముద్ర తీర ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డు శంకర్ గురువారం పరిశీలించారు.
గ్రామస్తుల సమాచారం మేరకు కోతకు గురవుతున్న ప్రాంతాన్ని బోట్లపై వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నదీ ప్రవాహం తన దిశను మార్చుకోవడం వలన సముద్ర ప్రాంతం కోతకు గురవుతుందని చెప్పారు. దీని వలన గ్రామానికి కూడా వరద ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. చాలా వరకు సముద్ర తీరం కోతకు గురైనట్టు గుర్తించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఈ ప్రాంతంలో రక్షణ కూడా నిర్మాణం చేపట్టి ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్, ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు. గత కొన్నాళ్లుగా ఈ సమస్య ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా ఉంటామని కలెక్టర్, ఎమ్మెల్యే గ్రామస్తులకు చెప్పారు. నమస్కారం. ఈరోజు బీజీపేట శ్రీకాకుళం మండలం బీజీపేట నాగవల్లి రివర్ పక్కన నాగవల్లి సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే నాగవల్లి నది ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుని ఊరువైపు వెళ్ళినట్టుకి మనకి తెలిసింది. దీనివల్ల స్కోరింగ్ ఆఫ్ ద బీచ్, బీజీపేట బీచ్ చాలా వరకు జరిగింది. గతంలో సర్పంచ్ గారు అదే చెప్పారు, చాలా పెద్ద బీచ్ ఉండేది ఇక్కడ బీజీపేట బీచ్ అంటే. ఇక్కడ టూరిస్ట్ కానీ, తర్వాత ఫిషర్మెన్ కానీ, మత్స్యకారులు కానీ చాలా హ్యాపీగా ఇక్కడ ఉండేవాళ్ళు. బట్ కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రివర్ వే ఆడడం వల్ల రావడం జరుగుతుంది. బీచ్ చాలా తగ్గిపోయింది. బీచ్ దానికి కూడా లేదు. ఇది కాకుండా ఫిషర్మెన్కి కూడా ఇది చాలా ఒక ప్రాబ్లమాటిక్ అనే రీసెంట్గానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఓషనిక్ స్టడీస్ నేను కూడా అక్కడ పైన ఫాలోఅప్ చేస్తాను. ఇది కాకుండా ఫిషర్మెన్ కోసం కూడా ఈ బీచ్ అక్కడి నుంచి కన్సల్టెన్సీ వచ్చి ఎలా మనం ఈ బీచ్ ప్రొటెక్ట్ చేయవచ్చు, అలాగే ఫిషర్మెన్ కూడా మనం ఎలా అనుకూలంగా ఈ బీచ్ టీమ్ చేసుకుని ఈరోజు బీజీపేట గ్రామానికి గౌరవ జిల్లా మేజిస్ట్రేట్ మరియు దినకర్ గారు ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నాగావళి రివర్ డైరెక్షన్ చేంజ్ అయినందువల్ల ఊరు వైపు అలాగ కొట్టుకుంటూ వచ్చేసి బీచ్ అంతా పాడైపోయి, అలాగే మత్స్యకారులకు కూడా వేటకి చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి, విలేజ్ కూడా ముప్పు జరిగే పరిస్థితి ఉందని కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసిన మేరకు తక్షణమే ఆయన స్పందించి రావడం జరిగింది. దీనిపైన స్టడీ చేసాం. తప్పకుండా దీనికి ప్రొటెక్షన్ వాళ్ళు కనెక్ట్ చేసి ప్రొటెక్షన్ వాళ్ళు కట్టడానికి కూడా మేము పూర్తిగా చర్యలు తీసుకుంటామని కూడా సార్ చెప్పడం జరిగింది. ఇంకా మెరుగ్గా అందరికి కూడా ఇక్కడికి వచ్చే విజిటర్స్ కూడా బీచ్కి వచ్చే విజిటర్స్ కూడా సౌకర్యం కలిపే విధంగా బీచ్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా స్కేటింగ్ బోర్డు ఆవరణలో వైసీపీ ప్రభుత్వంలో 55 లక్షల నిధులతో బాక్సింగ్ ఇండోర్ స్టేడియం మంజూరు చేయడం జరిగింది. బాక్సింగ్ ఇండోర్ స్టేడియం మరియు బాక్సింగ్ రింగ్ ను నర్సీపట్నంలో నిర్మాణం చేయవలను అని వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే కోరిక మేరకు నిధులు మంజూరు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నం నుంచి ఎంతో మంది బాక్సింగ్ ఛాంపియన్స్ ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నర్సీపట్నంలో స్పోర్ట్స్ అకాడమీ ఉండాలనే ఉద్దేశంతో 55 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టారు. ఈ ఇండోర్ బాక్సింగ్ స్టేడియంను వేరొక ప్రాంతానికి దయచేసి తరలించవద్దని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కలెక్టర్ను కోరారు. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో బాక్సింగ్, ఉషు, టైక్వాండో సంబంధించి మరి ఎంతో మంది క్రీడాకారులు, మన నర్సీపట్నం సంబంధించిన క్రీడాకారులు మరి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మరి ఎన్నో మెడల్స్ సాధించిన సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండమైన కోచ్లు కూడా ఇక్కడ ఉన్నారు. ఎంతో మంది మరి చాలా మంది క్రీడాకారులు అందరూ కూడా ట్రైనింగ్ అవ్వడం కూడా జరుగుతుంది. మరి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారిని వీరందరి తరఫున మరి కోరడం జరిగింది. ఏంటంటే ఇక్కడ బాక్సింగ్ ఇండోర్ స్టేడియం కావాలని చెప్పి, మరి అక్కడ బాక్సింగ్ రింగ్ కూడా కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది. మా కోరిక మేరకు అప్పటి కలెక్టర్ గారు ఏం చేశారంటే 30/12/2023 తారీఖున బాక్సింగ్ ఇండోర్ స్టేడియం, బాక్సింగ్ రింగ్ నిర్మాణం కొరకు 55,39,570 రూపాయలు శాంక్షన్ చేస్తూ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అనకాపల్లి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా
55,39,500 రూపాయలు శాంక్షన్ చేశారు అప్పుడు కలెక్టర్ గారు. దానిపైన మరి 26/1/2024 తారీఖున మరి ఏదైతే 55 లక్షలు ఉందో దాని మీద టెండర్ కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇచ్చారు. టెండర్ ఫైనలైజ్ కూడా 1/2/2024 టెండర్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ముఖ్యంగా అప్పటికే 6/1/2024 తారీఖున మరి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అనకాపల్లి వారు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి 6.5 సెంట్లు కావాలని చెప్పి మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఓ లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఆ లెటర్ మీద మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా మరి 2/2/2024 తారీఖున ఓ తీర్మానాన్ని కూడా 6.5 సెంట్లు ఇస్తూ ఓ తీర్మానం చేశారు. ఈ తీర్మానం అయిన తర్వాత ఏదైతే టెండర్ అయిందో ఆ కాంట్రాక్టర్ వచ్చి అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఈలోపు ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా నిలుపుదల చేస్తున్నట్టుగా పత్రికలు కూడా రావడం జరిగింది. నిన్న మొన్న కూడా మరి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడున్న 55 లక్షల నిధుల్ని వేరే నియోజకవర్గాలకి పంపిస్తున్నట్టుగా కూడా వార్తలు రావడం జరిగింది. ఈ రోజు చూస్తే ఈరోజు పేపర్లో కూడా బాక్సింగ్ రింగ్ బ్రేక్లు అని చెప్పి కూడా ఈరోజు పత్రికలు కూడా రావడం జరిగింది. అయితే మేము దీనిపై మరి జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖను కూడా మనం ఈరోజు పంపించడం జరిగింది ఇప్పటికే. అయితే మేము కోరేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా మరి పెద్ద స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు అందరూ కూడా మెడల్ సాధిస్తున్నారు. కాబట్టి మేము ఏదైతే అప్పుడు 55 లక్షల రూపాయలు అప్పుడు ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారో దాన్ని మళ్ళీ మాకే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ ఏదైతే సైట్ ఫైనలైజ్ చేశారో దానిపై అభ్యంతరాలు ఉంటే అది పక్కన పెట్టి వేరే దగ్గర ఇక్కడ నర్సీపట్నంలోనే వేరే స్థలాన్ని ఇచ్చి మరి మాకు ఇక్కడ ఉన్న క్రీడాకారులందరి దగ్గర కూడా మంచి జరిగే విధంగా మీరు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను. ఒకవేళ లేని పక్షంలో మీరు వేరే ఇక్కడ ఏదైతే శాంక్షన్ చేసామో గత ప్రభుత్వంలో మేము 55 లక్షల రూపాయలు వేరే చోటుకి కానీ వేరే ప్రాంతానికి కానీ వేరే నియోజకవర్గానికి కానీ మరి శాంక్షన్ చేసినట్లయితే మీ ఎట్టి బస్సులో కూడా మరి హైకోర్టు వారిని ఆశ్రయిస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మాకు నమ్మకం ఉంది జిల్లా కలెక్టర్ గారి మీద. మరి ఎట్టి బస్సులో కలెక్టర్ గారు మరి దయవించి మాకు ఏదైతే శాంక్షన్ చేశారో దాన్ని మళ్ళీ ఇక్కడ పునరావృతం చేసి ఇక్కడ మా క్రీడాకారులను ఆదుకోవాలని చెప్పి ఏఎన్ఎంలను స్టాఫ్ నర్సులుగా నియమించడం అన్యాయం. పార్వతీపురం మన్యం జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ఏఎన్ఎంలకు ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు కల్పించడం అన్యాయం అంటూ స్టాఫ్ నర్సుల నిరసన. జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. భద్రగిరి ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట నిరసన చేపట్టిన స్టాఫ్ నర్సులు. కుర్పాం, గుమ్మలక్ష్మీపురం, చిన్నమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రాలలో సైతం స్టాఫ్ నర్సుల నిరసన. అందరికీ కూడా ఇంటెన్సివ్ పీరియడ్ అని సంవత్సరం 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ పీరియడ్ మీద మేము అప్పుడే హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరూ కూడా పిటిషన్ వేస్తే అది వాళ్ళకి స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇవ్వడం లేదు, ఓన్లీ నైపుణ్య సెక్షన్ అని మాత్రమే మాకు అప్పుడు చెప్పారు. ఈ నైపుణ్య సెక్షన్ అనేసి మాకు చెప్పి ఇప్పుడు సడన్ గా జీవో 115 రిలీజ్ చేసి దాని ద్వారా మా రెగ్యులర్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ అన్ని కూడా ఏ నెంబర్కి ఇవ్వడంలో ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని మేము ఇప్పుడు బాధతో ఉన్నామన్నమాట. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని మా పోస్టుల్లో ఎవరైతే అర్హత ఉందో ఏ స్టాఫ్ నర్సులు అయితే కష్టపడి సర్వీస్ అందిస్తున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేసి ఏ నెంబర్లకు కూడా రెగ్యులరైజేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళకి మా పోస్టులో రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళ ప్రమోషన్స్ హెచ్వి సిహెచ్ ఆ విధంగా ఏఎన్ఎంస్ ప్రమోషన్ లో వెళ్ళాలి కానీ వాళ్ళతో స్టాఫ్ నర్సుల పోస్టుల్లో వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంటే కాదు మన రాష్ట్రంలో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక హోమ్ గార్డ్ ని తీసుకొచ్చి ఒక ఎస్ఐ ప్రమోషన్ ఇస్తాము, ఎస్ఐ క్యాడర్ లో కూర్చోబెడతాము అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అదే విధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ని తీసుకొచ్చి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తామంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏ డిపార్ట్మెంట్ కి లేని విధంగా మా ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక్క మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఎందుకు ఇలా వివక్షత చూపిస్తున్నారు? ఏఎన్ఎంలు తీసుకొచ్చి మమ్మల్ని స్టాఫ్ నర్సెస్ పోస్ట్ లో ఎందుకు కూర్చోబెడుతున్నారు? అంటే ఇంతవరకు ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ రోడ్లెక్కి వాళ్ళు ధర్నాలు చేశారనా? ఇంతవరకు ఏ స్టాఫ్ నర్సులు కోవిడ్ టైంలో కూడా మాకు జీతాలు లేని పరిస్థితుల్లో కూడా మేము ధర్నాలు చేయలేదే. మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి అనేసి మేము అడగడం తప్ప ఎంతవరకు మేము ఎటువంటి ధర్నాలకి పాల్పడలేదు. అయినప్పటికీ కూడా మాకు న్యాయం చేయకుండా మా పోస్టులో ఏఎన్ఎంలు తీసుకొచ్చి పెట్టడం ద్వారా అంటే స్టాఫ్ నర్సుల మీద ఎంత వివక్షత ఉందో అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. దీనిని మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నారు. ఈ ధర్నా మేము ఏదైతే ఆలోచిస్తున్నామో మాకు న్యాయం చేయకపోతే మా స్టాఫ్ నర్సెస్ పోస్టుల్లో మా స్టాఫ్ నర్సులు తప్ప ఏఎన్ఎంలు రెగ్యులర్ గా చేస్తే ఈ ధర్నా మరింత ఉధృతం చేస్తామని మా రాష్ట్ర కమిటీ నాయకులు తర్వాత మన జిల్లా కమిటీ నాయకులు కూడా మాకు
సందేశాలు పంపారు. మేము ఆ సందేశాల మేరకే ఈ ధర్నాలో పాలు పంచుకుంటున్నాం. చాలా కాలంగా స్టాఫ్ నర్సులు, జిఎన్ఎంలు, బిఎస్సి నర్సింగ్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వివిధ రకాల పిహెచ్సి, సిహెచ్సిల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు. కానీ గవర్నమెంట్ కొంతమంది ఏఎన్ఎంలకి కొంత ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళ ప్లేస్ను భర్తీ చేద్దామని చెప్పి కొత్తగా ఒక జీవోని ప్రారంభించారు. ఆ జీవో పరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఈ జిఎన్ఎంలుగా అందుబాటులో ఉండటం మంచిదే. కానీ వీళ్ళు ఇంతకాలంగా చేస్తున్న వాళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్లో వాళ్ళని రిక్రూట్ చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదని డాక్టర్గా మేము భావిస్తున్నాం. అందుకోసం వీళ్ళని ఇలా కంటిన్యూ చేస్తూ వీళ్ళకి అదనంగా హాస్పిటల్ బలంగా చేకూర్చడానికి వాళ్ళని అదనంగా రిక్రూట్ చేయాలి. కానీ వీళ్ళు ఎవరిని విధుల నుంచి చేయడం కానీ లేకపోతే వీళ్ళనే పర్మనెంట్గా ఆ పోస్టులో రిక్రూట్ చేయడానికి ఏదైనా జీవో కానీ లేకపోతే అనుమతి కానీ ఇస్తే బాగుంటుందని డాక్టర్గా మేమందరం భావిస్తున్నాం. విజయవాడ వరద ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వరద నీటిని మోటార్లతో తోడిస్తున్న ప్రభుత్వం. ముంపు ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న పారిశుద్ధ పనులు. మరి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందంటే మీరు పరంగా ఎలాంటి ఇబ్బంది లేదండి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ, వెజిటేబుల్స్, కూరగాయలు కానీ, ఫుడ్ ప్యాకెట్స్ కానీ అంతా చక్కగా చాలా ఫాస్ట్గా త్వరగా రియాక్ట్ అయ్యి స్పందించి జనాలందరికీ మేలు జరిగేలా చేసింది. చంద్రబాబు నాయుడు గారు మీరు చూసుకుంటే ఆయనే డైరెక్ట్గా గ్రౌండ్లోకి వచ్చి జేసీబీలో తిరుగుతూ ఎవరు వెళ్ళలేని ప్రదేశాలు కూడా వెళ్తున్నారు. అధికారంగా యంత్రాంగాన్ని మొత్తం కూడా ఈ సింగనగర్ ఈ పరిస్థితులు అంతా పిలిపించారు. దీని మీద మీరే ఉంటారు. ఆయన ఈ వయసులో కూడా అలా కష్టపడుతున్నాడు, నిజంగా మనకు ఆశ్చర్యం వేసింది. మిగతా ఎవరు కూడా ఆ రేంజ్లో కష్టపడిన సీఎం ఎవరిని చూడలేదు. ఏ వెహికల్లో అలా తిరగటం అనేది, గ్రౌండ్ లెవెల్లో దిగటం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఆ రకంగా స్పందించడం అనేది. ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే రేషన్ కావచ్చు, ఈ గవర్నమెంట్ ఇచ్చే వస్తువులు కాదు, నిత్యావసర సరుకులతో పాటు ఫుడ్ ఇవన్నీ కూడా మీకు అందాయి? అందరికీ అన్నీ. ఇప్పుడు చూస్తే మీ షాప్ కూడా క్లీన్ చేసినట్టున్నారు ఒక 5 డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎట్లా? మేము ఇన్ని రోజుల నుంచి తీయలేదండి, ఇప్పుడే తీసాము. తీయగానే దగ్గరలోనే ఉంది. మాకు విధమైనగా శుభ్రం చేసి పెట్టారు. దాని వరకు సంతోషం అండి. మీకు సంబంధించిన గవర్నమెంట్ మొత్తం బాగానే స్పందించింది. ఇప్పుడు మాకు అందాల్సినవన్నీ ఇంతవరకు చాలా చక్కగా అందాయి, ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు గారికి మీరు ఏం చెప్తారు ఒకవేళ మీ తరఫు నుంచి? మీరు ఇలాగే కష్టపడుతుంటే ఇంకో 10 ఏళ్ళైనా మీరే వస్తారు సార్. అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు నుండి చల్లని శిల్పగ్రామం వరకు తాత్కాలిక రోడ్డు మరమ్మతులు అధికారులు పూర్తి చేశారు. రోడ్డు మరమ్మతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నేటి సాయంత్రానికి మొత్తం రోడ్డు సీలేరు జీకే వీధి రోడ్డు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చట్రపల్లి గ్రామానికి కాలినడకన బయలుదేరిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ ఆ గ్రామ ప్రజల పునరావాసానికి ఏర్పాటు ముమ్మరం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. డయేరియా భక్తులకు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీసుకెళ్ళిపోతాం సరేనా? చిన్న ఆపరేషన్ చేయాలి, చేసేస్తాం.
ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విషయాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.